హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి కాకరకాయలతో చేసే ఒక కమ్మనైన కారం పొడిని అయితే చూపించబోతున్నాను. అస్సలు చేదు లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. కాకరకాయ అంటేనే ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారండి. అంత కమ్మగా అయితే ఉంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకి అండ్ ఇడ్లీ దోశల్లో కూడా ఈ కారం పొడి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కుని లైట్ గా తీసేసి ఇలా రౌండ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. కాకరకాయల్ని మరీ మందంగా కాకుండా వీలైనంత పల్చగా అయితే కట్ చేసుకోండి. ఇలా కాకరకాయల్ని పల్చగా కట్ చేసుకున్నాక వీటిని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. కాకరకాయల్ని ఫ్రై చేయడం కోసమని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆయిల్లో కాకరకాయల్ని వేశాక ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని మొత్తం ఒకేసారి కాకుండా 2-3 సార్లు వేసి ఫ్రై చేసుకోండి. వీటిని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ కి చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. చూడండి, కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసినాక అయితే చూపిస్తున్నానండి. ఇలా నొక్కి చూస్తే క్రిస్పీగా అయ్యే విధంగా అయితే ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసి తీసేశాక అదే కడాయిలోకి 5-6 రెమ్మల వరకు కరివేపాకుని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుల్ని క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలను ఇలా ఎర్రగా వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇలా పల్లీలను వేయించుకున్న తర్వాత దీంట్లో నుంచి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ ని ఉంచి మిగిలిన ఆయిల్ అయితే తీసేయండి. పల్లీలను వేయించుకున్నాక ఇందులోకి 2 టీ స్పూన్ వరకు శనగపప్పులను అయితే వేసుకోండి. అదే విధంగా 1 టీ స్పూన్ మినుములు అండ్ 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసి వీటిని చక్కగా వేయించుకోవాలండి. ఇవి ఇలా లైట్ గా వేగాక ఇందులోకి 2 లేదా 3 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి. అదే విధంగా 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అండ్ 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి నువ్వులు క్రిస్పీగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఇలా అన్నిటిని దోరగా వేయించుకున్నాక ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని అయితే వేసుకున్నానండి. ఎండు కొబ్బరి చింతపండును వేసేసుకున్నాక ఒక 30 సెకండ్స్ పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా అన్నిటిని వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక వీటిని అయితే పూర్తిగా చల్లారే వరకు చల్లార్చుకోవాలండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలు అండ్ శనగపప్పులను అయితే వేసుకోండి. తర్వాత ఇందులోకి వేయించుకున్న కరివేపాకుల్ని మొత్తం వేయకుండా హాఫ్ వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వరకు పసుపు అండ్ చివరిగా 4 టీ స్పూన్ వరకు కారం పొడిని అయితే వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక వీటిని మెత్తని పౌడర్‌లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు, పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేను కొన్ని కాకరకాయ ముక్కల్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ కాకరకాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయ పొడిలోకి ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు అండ్ కాకరకాయ ముక్కల్ని అయితే వేసుకోండి. అలాగే 10 నుండి 15 వరకు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ వెల్లుల్ని కోర్స్‌గా దంచి అయితే వేసుకున్నానండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక చేత్తో చక్కగా నలుపుతూ ఈ కారం పొడిని అయితే కలుపుకోవాలండి. ఇలా కొన్ని కాకరకాయ ముక్కల్ని నలిపి వేయడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ కారం పొడి అయితే రెడీ అయింది. ఈ కారం పొడిని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.
అలాగే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే షేర్ చేయండి.